మొత్తం మీద చూసుకోవచ్చు ఉద్రిక్త వాతావరణం చేసి పిలుపునిచ్చారు. వీళ్ళందరూ పోలీసులు అరెస్ట్ చేయడానికి అనుమతి తీసుకుని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. పేదోడి పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పేదోడి పక్షాన ఉన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. రేవంత్ రెడ్డి అన్నకు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మొత్తం ఒక్కసారిగా పోలీసు మీటింగ్ నిర్వహించారు. కానీ వాగ్వాదం అవుతుంది. ఒక పోలీసులకు రేవంత్ కుటుంబానికి ₹1 ఇవ్వాలి. రేవంత్ కుటుంబానికి ₹1 చదువుకోవాలి. సినీ ప్రముఖులు స్పందించాలి ఈ సంఘటనపై. సినీ ప్రముఖులు స్పందించాలి ఈ సంఘటనపై. సినీ ప్రముఖులు నాకు కూడా బాధ ఉందని ఒకవైపు అల్లు అర్జున్ చెప్తున్నాడు. దొంగ బాధ చేస్తున్నాడు. దొంగ బాధ నటన చేస్తున్నాడు. ఈరోజు పోలీసు ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్ నీ అహంకారపు మాటలు మానుకోవాలి. నీ అహంకారపు మాటలు సిగ్గు పోలీసులను అనుమానించడం సిగ్గు. ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్ చేసి ఇలా అల్లు అర్జున్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. డిసెంబర్ 4న శిల్ప వాళ్ళని అక్కడ అదుపులో తీసుకుంటుంటే వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏంటి పోలీసుల నేరంగా ఇమీడియట్ లా ఏదైతే అల్లు అర్జున్ కి జీవిత ఖైదు వేయాలని డిమాండ్ చేస్తున్నాము. గరీబోని ప్రాణాలకు కారణమయ్యి అహంకార మాటలు మాట్లాడుతున్నటువంటి ఖచ్చితంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలి. మొత్తం మీద చూసుకోవచ్చు ఒక్కసారిగా పోలీసులు ఇక్కడ అందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న సిచ్యువేషన్ మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. మొత్తం వాళ్ళు ఇక్కడనే బైఠాయించారు. మొత్తం మీద మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. వీళ్ళు పెద్ద ఖబర్దార్ న్యాయం చేసేంత వరకు ఎంతమంది పోలీసు ముఖాలు ఎంటబడ్డా ఖచ్చితంగా ₹1 నష్టపరిహారం ఇస్తూ అల్లు అర్జున్ అరే నీ బట్టలు కూడా తెచ్చుకోవడం కొడుక ఎక్కడ దొరికితే అక్కడ 20 లక్షలు కేవలం పేపర్ పగిలిన పరిమితమైనగా ఇంతవరకు వాళ్ళకు అందలేదు. అదే విధంగా డిసెంబర్ 4న పుష్ప 2 అయితే ఈవెంట్ కు తొక్కిస్తాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణమైనావు. అదే విధంగా శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స వరకు కొట్టుమిట్ ఆడుతుండు. వెంటనే అల్లు అర్జున్ వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూసుకోవచ్చు ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఎవరైతే ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ పిలుపునిచ్చారు అయితే అల్లు అర్జున్ ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద పోలీసులు వీరిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తున్నాము. దయచేసి ఇలాంటి కుక్కలను ఇలాంటి జీరోలను మీరు ఎంకరేజ్ చేయకండి. బెనిఫిట్స్ వాళ్ళతో మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు కనీసం మానవత్వం లేక ప్రవర్తిస్తున్నారు. ఖబర్దార్ అల్లు అర్జున్. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు మొత్తం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒకసారి ఇక్కడ అల్లు అర్జున్ ఇల్లును కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వాళ్ళు పిలుపునిచ్చారో ఒక్కసారిగా ఇక్కడ మొత్తం వాళ్ళు లోపలికి ఎలా ఎవరైతే సెక్యూరిటీ ఉంటుందో లోపలికి ఎలా చేయటుందో దూసుకెళ్తూ లోపల ఉన్నటువంటి ఏదైతే పూల కుండీలు ఉంటే మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం ఎక్కడికక్కడ చెల్లాచెదురైపడ్డ దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పూల కుండీని ధ్వంసం చేశారు. ఖచ్చితంగా రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఏ మాత్రం
రిగ్రెట్ ఫీలింగ్ లేదు. అదే విధంగా ప్రభుత్వాన్ని బంధం చేసే విధంగా, అదే విధంగా పోలీసులని కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడేది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఖచ్చితంగా రేవతి శ్రీతేజ్ని వెళ్ళి పరామర్శించాలంటూ ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఓయూజేసీ నాయకులు ఇక్కడ పిలుపునిచ్చారు. మొత్తం కాసేపటి పాటు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అనంతరం పోలీసులు ఇక్కడ చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని అనంతరం పోలీస్ స్టేషన్కి తరలించిన సందర్భం కూడా మనం చూసాం. శిల్ప, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ ఏమైనా బయటకు వస్తున్నారా? అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా శిల్ప ప్రెసెంట్ ఎక్కడ? రైట్, ప్రస్తుతం అల్లు అర్జున్ బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే భారీగా ఒకవైపు అటు అందరూ మోహరించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు వస్తే సిచ్యువేషన్ వేరే విధంగా ఉండటంతో లోపలే ఉండాలంటే ఒకవైపు పోలీసులు